ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో కానీ ఇన్స్టాలో అకౌంట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇదొక రంగుల ప్రపంచం, టైంపాస్కి అడ్డా, ప్రపంచం మొత్తాన్ని మన కళ్ళ ముందు ఉంచేస్తుంది. అందుకే దీనికి యూత్లో క్రేజ్ చాలా ఎక్కువ. ఫేస్బుక్, ఎక్స్ల కంటే ఇన్స్టాగ్రామ్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు యువత. ఇన్స్టా రీల్స్ ఒక రేంజ్లో టైంపాస్ చేస్తాయి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాగ్రామ్ బాగా అలవాటైపోయింది. కానీ చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. తమ ప్రొఫైల్ని చాలా వెరైటీగా మార్చుకుంటారు. తమని ఫాలో చేసే వారిని ఆకట్టుకోవడానికి చాలా డిఫరెంట్గా తమ ప్రొఫైల్ని సెట్ చేసుకుంటారు. రోజుకి కొన్ని వందల సార్లు తమ ప్రొఫైల్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే మన ప్రొఫైల్ని మనకు తెలియకుండా ఎవరెవరు చూస్తున్నారో తెలియదు. అది కనిపెట్టడం అసాధ్యం. కానీ చాలామందికి కూడా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది, కానీ ఆ ఆప్షన్ లేదు. అయితే ఒక ట్రిక్ ద్వారా మన ఇన్స్టా ప్రొఫైల్ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు. మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ లేదా హైలైట్స్ పెడుతూ ఉంటాం. అయితే వీటి ద్వారా మన ప్రొఫైల్ని ఎవరు చూస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ముందుగా మీరు మీ అకౌంట్ ప్రైవేట్లో ఉంటే పబ్లిక్లో పెట్టండి. తర్వాత ఏదైనా ఒక మంచి స్టోరీ పెట్టండి. ఆ తర్వాత మీ స్టోరీని ఓపెన్ చేయండి. మీ స్టోరీలో యాక్టివిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ స్టోరీ చూసిన వాళ్ళ లిస్ట్ కనిపిస్తుంది. 100కి 99% వీళ్ళే మీ ప్రొఫైల్ని చూస్తారు. ఈ ట్రిక్ ద్వారా మీ ప్రొఫైల్ మీకు తెలియకుండా ఎవరెవరు చూసారో తెలుసుకోవచ్చు. వారు మీ ప్రొఫైల్ చూడటం మీకు ఇష్టం లేకుంటే వారిని బ్లాక్ కూడా చేయొచ్చు. అలాగే మనం ఏదైనా హైలైట్ పెట్టినప్పుడు కూడా తెలుసుకోవచ్చు. హైలైట్ పెట్టినప్పుడు కూడా అందులో మీకు యాక్టివిటీస్ సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూసినా కూడా మన ప్రొఫైల్ ఎవరు చూసారో తెలుసుకోవచ్చు. అయితే మన అకౌంట్ పబ్లిక్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఒకవేళ ప్రైవేట్లో ఉంటే కేవలం మీ ఫాలోవర్స్లో ఎవరు చూసారనేది మాత్రమే తెలుస్తుంది. ఇది సంగతి. ఇలా మీరు మీ ప్రొఫైల్ని మీకు తెలియకుండా ఎవరెవరు చూసారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.